హలో బ్యూటిఫుల్ పీపుల్. పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. సో మేము ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉరుకుంద గ్రామంలోని శ్రీ నరసింహ ఈరಣ್య స్వామి టెంపుల్ని చూడటానికి అయితే స్టార్ట్ అయ్యాము. మదనపల్లిలో ఒక 10:30కి అయితే స్టార్ట్ అయ్యాము. హ్యాపీగా ట్రైన్ జర్నీ మొత్తం ఎంజాయ్ చేసుకుంటూ ఆదోనికి 4:30కి రీచ్ అయిపోయాము. ఆదోని నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఉరుకుంద గ్రామం. అక్కడ నుంచి ఒక 1 అవర్ అయితే జర్నీ చేయాలి. మార్నింగ్ 6:30కి అయితే రీచ్ అయిపోయాము ఉరుకుందా. తర్వాత రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మెయిన్ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇదే అనమాట ఎంట్రన్స్ అయితే. అలా లోపలికి వెళ్తూనే స్టార్టింగే వినాయకుడిని దర్శనం చేసేసుకొని మెయిన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏమిటంటే, పూర్వం అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉండేదట. సో రావి చెట్టు కింద వీరన్న అనే ఒక సిద్ధ పురుషుడు తపస్సు చేసుకున్న కారణంగా ఆ చెట్టు కిందనే స్వామివారిని ప్రతిష్ఠించి అక్కడే పూజలు చేస్తున్నారు. మెయిన్ దేవుడున్న ప్రదేశంలో అయితే పైకప్పు కూడా ఉండదు దేవుడికి, ఎందుకంటే చెట్టు కిందనే ప్రతిష్ఠించారు కదా. సో అందువల్ల సో నార్మల్గా అయితే మనకి ఎంట్రన్స్లో ఒక గోపురమే ఉంటుంది కదా. ఈ టెంపుల్కి అయితే 4 సైడ్స్ ఉంది. టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది. సో లోపలికి అయితే మెయిన్ ఎంట్రన్స్ ఇది. గర్భగుడి ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. సో లోపలికి వెళ్తున్నాము. సో మీరు అక్కడ చూడండి, చెట్టు కిందనే ఉంది దేవుడు. సో అలా దేవుడి దర్శనం అయితే మంచిగా చేసేసుకొని తీర్థప్రసాదాలన్నీ తీసేసుకున్నాము. పక్కనే శివయ్య కూడా ఉన్నాడు. ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ హిందూ ముస్లిమ్స్ ఇద్దరు కూడా కొలుస్తారు. ఈ స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా భూత ప్రేత బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. లైఫ్లో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది. సో మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. నేను అక్కడ వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయాను, తీయొద్దన్నారు. సో అందువల్ల. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.